వరదలతో అల్లాడుతున్న గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలపై ముఖ్యమంత్రి ఫోకస్ పెట్టారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఈ రోజు సీఎం పర్యటన ఉండబోతోంది. కైకలూరు నియోజకవర్గంలో ఏరియల్ సర్వే అలాగే వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం నిర్వహించబోతున్నారు. ఆకువీడు మండలం దుంపగడపలో పర్యటించబోతున్నారు చంద్రబాబు. ఉప్పుటేరు బ్రిడ్జ్ దగ్గర వరద ప్రవాహాన్ని కూడా పరిశీలిస్తారు. ఈ మధ్యాహ్నం రాజుపాలెంలో వరద ప్రాంతాలని పరిశీలిస్తారు. ఇళ్లు కోల్పోయిన బాధితులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. సామర్లకోట్ల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు చంద్రబాబు. విజయవాడ కోలుకుంటూ ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరవుతోంది. భీకర వర్షాలకు బెంబేలెత్తిపోతోంది. పలు ప్రాజెక్టులు సైతం ఉగ్రరూపం దాల్చి జనాలని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో చెలో ఉత్తరాంధ్ర అంటున్నారు సీఎం. ఆపరేషన్ విజయవాడ కంప్లీట్ అవ్వగానే ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టారు. మరి అక్కడ కూడా సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ఉంటారా? సీఎం పర్యటన ఎలా ఉండబోతోంది? ఉత్తరాంధ్రపై వరుణ బీభత్సం. వణికిస్తున్న ఎడతెరపలేని వర్షం. నదులు వాగుల ఉగ్రరూపం. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రను భారీ వర్షాలు భయపెడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఎన్నడూ లేని వర్షాలతో పలు ప్రాజెక్టులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాలు నీట మునగడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటి వరకు కురిసిన భారీ వర్షాలకు జలాశయాల్లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో కొండచర్యలు విరిగిపడటంతో పలు నివాస గృహాలు నేలమట్టమయ్యాయి. ఇటు కాకినాడ జిల్లాలోని ఏలేరు విరుచుకుపడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు ఉగ్రరూపం దాల్చింది. ఏలేరు ప్రాజెక్టు నుంచి 27,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరద ధాటికి కిర్లంపూడి మండలంలోని 10 గ్రామాలకు పైగా వరద నీటిలో చిక్కుకున్నాయి. రాజుపాలెం వాలు కాలువకు భారీ గండి పడటంతో దాదాపు 10,000 ఎకరాల్లో పంట నీట మునిగింది. మరోవైపు 10 గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయగా రాజుపాలెంలోని పునరావాస కేంద్రాన్ని కూడా వరద చుట్టేసింది. ఇక ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలు సైతం వరదలకు విలవిల్లాడుతుండటంతో మరోసారి క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు. 10 రోజుల విజయవాడ పర్యటన అలా ముగిసిందో లేదో ఇలా మరో పర్యటనకు రెడీ అయిపోయారు. విశాఖలోని వరద ప్రాంతాలతో పాటు కాకినాడ జిల్లాలోని ఏలేరు ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఆ తర్వాత బాపట్ల, లంక గ్రామాలు, నందివాడ, కొల్లేరు ప్రాంత వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లనున్నారు చంద్రబాబు. ఉత్తరాంధ్రకెళ్లి ఏలేరు బాధితులు కానీ విశాఖపట్నం కానీ పరామర్శిస్తాను. ఇక్కడ నందివాడ బాగా దెబ్బతిన్నారు. కొల్లేరు బాధితులు ఉన్నారు. అదే మరి బాపట్ల దగ్గర లంక గ్రామాలన్నీ దెబ్బతిన్నాయి. ఏమూరు నియోజకవర్గం, ఆ నియోజకవర్గాల్లో వాళ్ళు కూడా పరామర్శించి ప్రభుత్వం ఏ విధంగా అయితే విజయవాడలో చేస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో కూడా వారికి కూడా న్యాయం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం అనేది అందరి కోసం ఆలోచిస్తున్నాం. ఇక్కడ ఎక్కువ నష్టం జరిగితే అక్కడ ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి తగిన న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. మొత్తంగా వరదల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. స్వయంగా రంగంలోకి దిగి వరద బాధితుల్లో ధైర్యాన్ని నింపుతున్నారు.